నల్గొండ నుంచి మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. అక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకి సామాగ్రి చేరుకున్నాయా? సో హోరాహోరీగా ప్రచారం జరిగిన నేపథ్యంలో అక్కడున్న పరిస్థితి ఏంటి? రవి, ఓటీయూ. విజయ చంద్రిక, ప్రస్తుతం మనం నల్గొండలోని సెయింట్ ఆల్ఫోన్సస్ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఉన్నాము. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రేపు ఉన్న నేపథ్యంలో ఈరోజు పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఈరోజు సాయంత్రం వరకే ఏదైతే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక సంబంధించి 605 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన 807 పోలింగ్ బ్యాలెట్ బాక్సులకు సంబంధించి మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి తరలించే ఏర్పాట్లు అయితే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనం నల్గొండ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ పీఓలు, ఏపీఓలు, ఓపీఓల సమక్షంలో ఒక్కో పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్స్తో పాటు బ్యాలెట్ పేపర్, అదేవిధంగా ఎలా ఓటు నమోదు చేయాలి, క్యాండిడేట్ సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టులకు సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా పోలింగ్ బూత్లకు తరలించే ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మొత్తం నల్గొండ, ఖమ్మం, వరంగల్ మొత్తం 12 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 4,63,839 మంది పట్టభద్రుల ఓటర్లు రేపు 605 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కునైతే వినియోగించుకునేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ రోజు సాయంత్రానికల్లా ఎవరికైతే కేటాయించినటువంటి ఈ 12 జిల్లాల పరిధిలోని 605 పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి అయితే పోలింగ్ సామాగ్రి అయితే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటుంది. అనంతరం అక్కడ ఉంటారు. మొత్తం రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ అయితే ప్రారంభమవుతుంది. ఇప్పటికే అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో సంబంధించి నల్గొండ జిల్లాలో 97 పోలింగ్ కేంద్రాలు, సూర్యాపేట జిల్లాలో 71 కేంద్రాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 31 పోలింగ్ కేంద్రాలు అయితే ఇప్పటికే ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు కూడా 140 సెక్షన్ విధించారు. పట్టభద్ర ఓటర్లు ఆ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గత ఎంపీ ఎన్నికల్లో ఎడమ చేతి 2 వేలు మీద ఓటు హక్కు మార్కు పెట్టగా ఈసారి మధ్య వేలులో మార్క్ అయితే పెట్టబోతున్నారు. పట్టభద్రులకు సంబంధించి ఆ ఓటు హక్కును సద్వినియోగం ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచంద్ర కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మనం ఒకసారి నల్గొండ జిల్లా పరిధిలో 3 జిల్లాల్లో 166,448 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 205 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద పోలింగ్ సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు తరలించే ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. అంతా సిద్ధమైన తర్వాత ఈరోజు సాయంత్రానికి జీపీఎస్ ఉన్నటువంటి వాహనాల ద్వారా పోలింగ్ బ్యాలెట్ బాక్సులన్నింటినీ ఏదైతే కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు అయితే పోలీసు ఎస్కార్ట్ వాహనాల సమక్షంలో తరలిస్తారు. అక్కడి నుంచి పోలింగ్ రేపు పూర్తయిన తర్వాత కౌంటింగ్ సంబంధించి పోలింగ్ పూర్తయిన తర్వాత సాయంత్రం పూట నల్గొండలోని అన్సెట్ దిబ్బలపల్లి ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ వద్దకైతే అన్ని బ్యాలెట్ బాక్సులన్నీ తీసుకొచ్చే ప్రక్రియ అయితే ఉండబోతా ఉంది. ఓటు హైదరాబాద్.